ఉంది. ఇవాళ 3 రకాల ప్రణాళికలతోని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఈరోజు ఆర్టీసీ కార్మికులను నిండా ముంచడానికి ముందుకు వస్తుండు. ఒకటి, పన్నుల రూపంలో 27% డీజిల్ మీద పన్నులు మోపడం ద్వారా ఆర్టీసీ నడ్డి విరిసిండు. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కొనుగోలు విషయంలో వ్యాట్ వేయడం ద్వారా వాళ్ళ మీద జిఎస్టీలు, స్టేట్ జిఎస్టీ ఇవన్నీ మోపడం ద్వారా అదనపు భారం పడ్డది. ఆర్టీసీ మీద ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల చెల్లింపులు చేయకపోవడం వల్ల ఈరోజు ఆర్టీసీకి నష్టం జరిగింది. రెండవది, ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే సంస్థకు ప్రైవేటీకరణ పేరు మీద ఆర్టీసీని అప్పచెప్పి ఇంకా మిగిలిన వేల కోట్ల రూపాయల భూములను కూడా వాళ్ళని కట్టబెట్టడానికి ఈరోజు ముందుకు వస్తుంది. మూడవది, సమ్మెను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలను తొలగించిన అని కేసీఆర్ గారు చెప్తుండు. 2 రోజులు రాకపోతేనే ఎస్మా ప్రయోగిస్తా అన్న ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాల నుంచి మీరు సచివాలయానికి రాలేదు. మీ మీద పీడీ యాక్ట్ పెట్టాలని నేను అడుగుతున్నా. చట్టబద్ధమైన సమ్మె నోటీస్ ఇచ్చి కార్మికుల యొక్క హక్కును రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న కార్మికుల మీద ఎస్మా ప్రయోగం చేసి ఉద్యోగాలను తొలగించేసిన అని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి ప్రజలు ఎన్నుకొని సచివాలయానికి రావాల్సిన మీరు 6 సంవత్సరాల నుంచి సచివాలయం వైపు కూడా తిరిగి చూడలేదు. మీ మీద పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైల్లో పెట్టాలన్నా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈరోజు నువ్వు సగం 50% ప్రైవేటీకరణ చేస్తే సంస్థలో ఉన్న 50,000 మంది ఉద్యోగస్తులను 25,000 మందిని తొలగించాలి. 25,000 మందిని తొలగిస్తే గగ్గోలు అవుతుంది. కాబట్టి సమ్మెను అడ్డం పెట్టుకొని పండుగ పూట సమ్మె చేసినని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రైవేటీకరణ చేసి మిగతా కొద్ది మందిని అదిరిచ్చో బెదిరిచ్చో లొంగ తీసుకోవాలని చెప్పి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ తాగునీరు, సాగునీరులో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తులు రవాణా శాఖలో కూడా దూరి ఈరోజు దీన్ని మొత్తం కబలించాలని చూస్తున్నారు. ఒకప్పుడు భారతదేశానికి వ్యాపారం ముసుగులో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంతో మొదలుపెట్టి దేశాన్ని కబలించారు. చివరికి తెల్లదొరల పేరు మీద ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పాలించారు. దానికోసం విముక్తి కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే భారతదేశాన్ని కబలించిందో ఇవాళ చంద్రశేఖరరావు గారిని ప్రసన్నం చేసుకుని ఒక కార్పొరేట్ కంపెనీ తెలంగాణని కబలిస్తుంది. తెలంగాణ మొత్తం మేఘావృతమై కమ్ముకుంటుంది. దీని నుంచి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ దట్టమైన మేఘాలను మెగా ప్రణాళికతో వచ్చి కబలించాలనుకుంటున్న సంగతిని తెలంగాణ సమాజం, కార్మికులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కార్మికులు చట్టబద్ధంగా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి అధికారికంగా ఎన్నిక కాబడిన కార్మిక సంఘమే సమ్మెకు పిలిపించింది. అందరు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడుతుంది. ఇది కేసీఆర్ జాగీర్ కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు. తెలంగాణ ఆర్టీసీ అనేది ఒక సర్వస్వతంత్ర కార్పొరేషన్, ఒక కంపెనీకి యాజమాన్యానికి కార్మికులకు మధ్య జరిగిన వ్యవహారాలలో వచ్చిన సమస్యల్ని తక్షణమే చర్చించాలి. చంద్రశేఖరరావు గారికి ఢిల్లీకి వెళ్ళి మోడీని, అమిత్ షాను, రాజ్నాథ్ సింగ్ను కలుసుకొని వాళ్ళ మీద విచారణకు రాబోతున్న కేసుల పట్ల వ్యవహారాలు చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ 35 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి ఒక్క క్షణమైన ఎందుకు చర్చించలేదని నేను అడుగుతున్నా. ఇలా పండుగ ముందల, దసరా ముందల కార్మికులు సమ్మె చేస్తారా? పేద ప్రజలకు ఎంత అసౌకర్యమని ముఖ్యమంత్రి గారు అంటారు. అదే ప్రశ్న నేను కేసీఆర్ని అడుగుతున్నా. పేద ప్రజలకు అసౌకర్యం కలిగించే సమ్మె నోటీస్ 35 రోజుల ముందు ఇచ్చారు. ఒక్క గంటైనా నువ్వు సమయం కేటాయించి కార్మిక సంఘాలను, కార్మిక నేతలను పిలిచి దసరా అయిపోయే వరకు వాయిదా వేసుకొని మేము చర్చిస్తామని ఒక్క క్షణమైన ఎప్పుడైనా మాట్లాడినామా అని అడుగుతున్నా. గతంలో సకల జనుల సమ్మెప్పుడు వాళ్ళు వీరుల్లాక, శూరుల్లాక, పోరాట యోధుల్లాక నీకు కనిపించింది కదా. ఇవాళ కుక్క తోకల్లాక, లేకపోతే నీ బానిసలాక, ఉపాధి హామీ కూలీలలాక, నీ ఫామ్ హౌస్లో పడుండే నీ జీతగాళ్ళలాక కనిపిస్తున్నారా ఆర్టీసీ కార్మికులు అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఇవాళ వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు.
ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు తొలగించేస్తా అంటున్నావు. అంత ఆశామాషిగా నీ చేతులుందా? నీ ఇంట్లో నీ కొడుకుకు నీ అల్లుడికి ఉద్యోగాలు లేకపోతే 6 నెలలు కూడా ఆగలేదు. గవర్నర్ వచ్చిన 5-6 గంటలు కూడా ఆలస్యం చేయలేదు. అప్పటికప్పుడు వెళ్ళి అల్లుడికి కొడుకుడికి మంత్రివర్గ విస్తరణ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టినావు కదా. ఇవాళ 50,000 కుటుంబాలను రోడ్డుకి ఈడుస్తే చూస్తూ ఊరుకుంటారా తెలంగాణ సమాజము? తెలంగాణ సమాజాన్ని దసరా ముందల ప్రయాణికులకు అసౌకర్యాన్ని కల్పించారు కాబట్టి కార్మికుల మీద మీరు వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కార్మికులు ఉన్న పలంగా సమ్మెకి వెళ్ళలేదు. ఉన్న పలంగా మెరుపు సమ్మె చేస్తే కార్మికుల తప్పు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అధికారికంగా ఎన్నికైన కార్మిక సంఘం ప్రభుత్వంతో పదే చర్చల కోసం ప్రయత్నం చేసి చర్చలు చెయ్యక వాళ్ళని కలవడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోకపోవడం వల్ల, వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం వల్ల ఇవాళ వాళ్ళు సమ్మె నోటీసు 35 రోజుల క్రితం ఇచ్చి సమ్మెకు పూనుకున్నారు. ఇందులో కార్మికుల తప్పు కానీ కార్మిక శాఖ సంఘాల తప్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వ తప్పే ఉంది. చంద్రశేఖరరావు గారి స్వార్థం ఉంది. చంద్రశేఖరరావు గారి వైఫల్యం ఉంది. చంద్రశేఖరరావు గారు ధనదాహం ఉంది. వీటన్నిటిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆర్టీసీని నడ్డి విరసాలనేది అయితే ప్రయత్నం చేస్తుండో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు మేమందరం అండగా ఉంటాం. అవసరమైతే పార్టీలో చర్చించి కాంగ్రెస్ పార్టీ మీకోసం రోడ్ల మీదకి వచ్చి కార్యాచరణ తీసుకోవడానికి కూడా ముందుకు వస్తుందని చెప్పి కార్మిక సంఘాలకన్నిటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమస్యల పరిష్కారం కోసం మీరు చిత్తశుద్ధితో పోరాటం చేయండి. ఏ కార్మికులను, ఏ సంఘాలను, ఏ ఉద్యోగాలను చంద్రశేఖరరావు తీయలేడు. న్యాయస్థానం ఉంది. కానీ మీరు అనుకుంటే చంద్రశేఖరరావు ఉద్యోగం మాత్రం గ్యారంటీగా ఊడుతుంది. 3 నెలల ముందు, 3 నెలల తర్వాత, ఎక్కువ 3 నెలల వెనక ముందు. ప్రభుత్వ ఉద్యోగులతోని కార్మిక సంఘాలతో గోక్కున్నోడు బాగుపడ్డాడు ఎవ్వరు లేడు. ఈ మాట కూడా చంద్రశేఖరరావే చెప్పిండు. ఇప్పుడు నీకు అదే సూత్రం వర్తిస్తుంది. నువ్వు వాళ్ళతో గోక్కుంటున్నావు. కొరివితో గోక్కున్నట్టే ఖచ్చితంగా నీకు నిప్పు నీ కొంప కూలుతుందని చెప్పి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నా. చాలా సవారణం అని ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్, ఈ బస్సులలో పేదోళ్ళు ప్రయాణిస్తురా, ధనవంతులు ప్రయాణిస్తురా? అత్యంత పేదలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన రవాణా సౌకర్యాన్ని, సంస్థను ఉద్యోగ భద్రత లేకుండా, సంస్థకు మనుగడ లేకుండా దాంట్లో ఉన్న 1,000 కోట్ల రూపాయల ఆస్తులను మాత్రం ప్రైవేట్ పరం చేస్తున్నావు. ఎవరిచ్చారు నీకు అధికారం? నువ్వు ఆస్తులను 1,000 కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్కు పీపీపీ పేరు మీద లీజులు చేస్తేవి. ప్రైవేటు నుంచి ఈరోజు 50% ప్రైవేటైజ్ చేస్తా అంటున్నావు. నువ్వు చెల్లించాల్సినవి చెల్లించలేదు అంటే దీనికి అంత మూల కారణం మీరే కదా, రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇవాళ కార్మికులు ఉద్యోగ భద్రత అడుగుతున్నారు. కార్మికులు సంస్థ యొక్క భద్రత అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తే సంస్థకు భద్రత ఉంటుంది, పేదవాళ్ళకి సేవ చేస్తామంటున్నారు. ఇవన్నీ వాళ్ళు నువ్వు అన్న వివిధ సందర్భాలలో నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారు. 50,000 మంది కార్మికుల కుటుంబాలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే సంస్థతో చంద్రశేఖరరావు గారు ప్రత్యక్షంగా ఎందుకు చర్చలకు పాల్గొనలేదు? నేను ఒక్కటే మాట అడుగుతున్నా. నేనేం అడుగుతలేను. ఇన్ని కోట్ల మందికి దసరా పండుగ ముందల రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సిన సంస్థ కార్మికులు సమ్మె బాట పడుతుందంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారి మీద లేదా? చంద్రశేఖరరావు గారు ఏమైనా వీటన్నిటికైనా అతీతమైన దేవుడా? ఏందైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలకు ఇబ్బందులు వస్తే పరిష్కరించాలి. ఈ కార్మిక సంఘాలను గతంలో మీరే ఇంద్రుడు, చంద్రుడు, అశ్వత్థామరెడ్డి గోరు ముద్ద, బంగారు ముద్ద అని నువ్వే అంటే నీ పక్కన పెట్టుకొని మాట్లాడుతూ గెలిచిన రోజు. ఇవాళ ఆ సంస్థ అధికారికంగా ఎన్నిక కాబడిన కార్మిక సంఘాలతోని రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయాలి. ఎందుకు చంద్రశేఖరరావు గారు చర్చలు చేస్తలేడు? ఏ సమస్యకైనా పరిష్కారం చర్చలు. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి కార్మిక సంఘాలను పిలిచి ఎందుకు చర్చలు చేస్తలేడు? ఎందుకు సమస్యకు పరిష్కారం చూపిస్తలేడు? ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోవడం వల్ల లబ్ధిదారులు ఎవరు, నష్టపోయేటోళ్ళు ఎవరు? ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే ఆర్టీసీ సంస్థ నష్టపోతుంది, కార్మికులు నష్టపోతారు. ఈ పరిష్కారం చూపించకుండా ప్రైవేటీకరణ చేయడం ద్వారా కొన్ని పెట్టుబడి సంస్థలకు లాభం జరుగుతుంది, కేసీఆర్ కుటుంబానికి లాభం జరుగుతుంది. పెట్టుబడి సంస్థలు కేసీఆర్ కుటుంబానికి లాభం చేకూర్చే విధంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నది తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందా? నిజంగానే ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి
దసరా పండుగ ఉన్నది, పేదోళ్ళందరూ ఊర్లలోకి పోయి పండుగలు చేసుకొని వస్తారు. వచ్చినాక మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడుంటే వాళ్ళు సహకరించకపోయినట్టే మనందరం కూడా ఆ సంఘాల నాయకులకు సూచన చేసి ఉండేవాళ్ళం. అరే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నాడు, ఒక 10 రోజులు వాయిదా వేసుకోండి, 10 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీతో చర్చించి పరిష్కరిస్తుందని. ఇంత విర్రవిగడం అవసరం ఆ కేసీఆర్ గారికి? చర్చించలేదు, ఉద్యోగాలు పోయినాయని. అంటే ఉన్న పలంగా ఒక కలంపోటుతోని 50,000 మంది 50,000 కుటుంబాల ఉద్యోగాలు తీసేస్తాను కేసీఆర్ రంకెలేస్తుంటే సమాజం అంతా మౌనంగా ఉంటుందా? నీ ఇంట్లోనే 6 నెలలు ఉద్యోగం తీసేస్తే నీ అల్లుడే ఉండలేదు, నీ అల్లుడే నీకు బొక్క పెడతాడని 6 నెలలు తిరిగే లోపల మళ్ళీ పిలుచుకొని మంత్రి పదవి ఇచ్చినావు. నీ అల్లుడు ఒక్కడే అంత చేయగలిగితే 50,000 మంది కార్మికులు ఎంత చేయాలి? అందుకే ఈరోజు కార్మికులకు ఎవరు లేరు అనుకుంటుండేమో కేసీఆర్ గారు. మేము కార్మికులకు అండగా ఉంటాం, కార్మిక సంఘాలన్నిటి కూడా మీ న్యాయబద్ధమైన కోరికల కోసం మీరు పోరాటం చేయండి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ప్రజలకు వివరించండి. బస్సు ఎక్కిన వాళ్ళకు, బస్సు దిగిన వాళ్ళకు, బస్టాండ్లో నిలబడ్డోళ్లకు, బస్టాండ్ ముందల నుంచి పోయేటోళ్ళకు ఎందుకు ఈ ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడు? ఎందుకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని చూస్తున్నాడు? దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.